చెప్పారట. అయితే ఆయన్ను 2 రోజుల పాటు కలిసేందుకు కుదరలేదు. 3వ రోజు కలిశారు. సత్య మాటలను, సత్యకు సినిమాలపై ఉన్న నాలెడ్జ్ ని చూసిన నల్ల శ్రీను తనకు ఉన్న పరిచయాలతో అమృతం సీరియల్లో డైరెక్షన్ విభాగంలో చేసే ఛాన్స్ ఇప్పించారు. అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఆ సీరియల్లోనే ఓ పాత్రలో నటించారు కూడా. సత్య స్క్రీన్ పై కనిపించింది ఆ సీరియల్లోనే. ఆ తరువాత నల్ల శ్రీను గారు తనకున్న పరిచయాలతో 2009లో వచ్చిన ద్రోణ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇప్పించారు. అయితే సత్యకు ఆ సినిమాలో నటించే ఛాన్స్ అనుకోకుండానే వచ్చింది. ఆ సినిమాలో ఓ పాత్ర చేయాల్సిన కమెడియన్ షూటింగ్ టైంకి రాకపోవడంతో ఆ పాత్రలో సత్య నటించాలని డైరెక్టర్ జె కరుణకుమార్ గారు చెప్పారట. హీరో నితిన్ కూడా ఒప్పుకోవడంతో ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన సత్య యాక్టర్ అయ్యారు. ఆ సినిమాలోనే సత్యలోని యాక్టింగ్ స్కిల్స్ చూసిన నిర్మాత డిఎస్ రావు గారు సత్యతో మాట్లాడుతూ, నీలో మంచి నటుడు ఉన్నాడు, నువ్వు యాక్టింగ్ లోనే కొనసాగితే సక్సెస్ అవుతావు అని చెప్పారట. దీంతో ఓవైపు